తీసి నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సెంటర్ కాంప్లెక్స్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై కాంప్లెక్స్ యాజమాన్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తక్కువ మొత్తంలోని అప్పు పేరుతో భారీ విలువైన కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రావి మురళీమోహన్ తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి కాంప్లెక్స్ ని అర్ధాంతరంగా ఖాళీ చేయించి బ్యాంకు రుణాల పేరుతోటి సీజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కుట్రపూరితంగా జరుగుతోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రావి మురళి. సో ఇట్లా నేపథ్యంలో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మరోవైపు ఇదంతా కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపైన సంబంధిత వర్గాల అధికారిక స్పందన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట సాయి కార్తిక్ కాంప్లెక్స్ వద్ద పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అప్పట్లో రావి మురళీమోహన్ చేసినటువంటి కామెంట్స్కి ఆయన నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, సో అది కొంత పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఆ వీడియోలో విడుదల రజనీకి, మాజీ మంత్రికి క్షమాపణలు చెప్తూ, బహిరంగ క్షమాపణలు చెప్తూ, 1కి 10 సార్లు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ సాయి కాంప్లెక్స్ వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? మాట్లాడదాం. రావి మురళీమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. గుడ్ మార్నింగ్. మీరు ప్రస్తుతానికి యుఎస్ టైమింగ్ లో ఉన్నారు. సో ఎనీవే ఎందుకు మీ వీడియో ప్రపంచం అంతా చూస్తోంది? 1కి 10 సార్లు మాజీ మంత్రి విడుదల రజనీకి క్షమాపణలు, బహిరంగ క్షమాపణలు చెప్తున్నామంటూ ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేశారు. ఎందుకు అంత రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి? ఎందుకు మీరు అంత రియలైజ్ అయ్యారు? ఎక్కడ పశ్చాత్తాపం చెందారు మురళీమోహన్ గారు? ఇది ముందుకు అందరికి నమస్కారం అండి. ఇది నేను ఎప్పుడూ రియలైజ్ అయ్యానండి. కాకపోతే నాకు వెళ్ళి క్షమాపణ చెప్పుకునే ఇది సోర్స్ దొరకలేదు. ఇంకా వీళ్ళ విష ప్రచారం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంత జరుగుతుంది చిలకలూరిపేటలో, మీ 60 కోట్ల రూపాయల చిలకలూరిపేటలో అతిపెద్ద కాంప్లెక్స్, దాన్ని మూసేస్తే ఎందుకు వైఎస్ఆర్సీపీ లోకల్ ఎమ్మెల్యే గారు, అదే లోకల్ నాయకులు సపోర్ట్ చేయట్లేదు అని నేను తప్పు చేశాను. నేను తప్పు చేసి మేడం గారి మీద పోరాటం చేశాను. వెళ్ళి ఏ మొహంతో వెళ్ళి మేడం గారు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడగాలి? సో అందుకని ఒక మనిషిని ఎవరో పోర్ట్రేట్ చేస్తే, ఎవరో మోటివేట్ చేస్తే, అబద్ధాలు నూరిపోస్తే అది విని నమ్మి మనిషిని ఒక మాట అంటే మళ్ళీ ఆ మనిషిని ఎదుర్కోవడానికి నిజానికి మోహం చెల్లదు. బట్ మీరు ఒక పశ్చాత్తాపం పడుతున్నారు. సో ఎందుకు ఆ రోజు మిమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరు? విడుదల రజనీ పైన కామెంట్లు చేయించింది ఎవరు? ఏం కామెంట్లు చేశారు? వెనకాల ఉన్నది ఎవరు అనుకుని మీరు రియలైజ్ అయ్యారు? నేను అమెరికాలో ఉంటానండి. అమెరికా ఫ్లోరిడాలో ఉంటాను. ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటాను నేను. నాకు అక్కడ చెప్పేవి తెలుస్తాయి విషయాలుగా, అంతకుమించి నాకు వేరు తెలియదు. నేను అదే టైంలో 2020 నుంచి 23 వరకు, అది కోవిడ్ టైము. సో నేను ఇండియా ట్రావెల్ చేయలేదు, నాకు చాలా విషయాలు తెలియదు. కానీ కొన్ని విషయాలు జరిగినాయి అనమాట. అయితే కాంప్లెక్స్ ముందర ఏదో డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది, వాటర్ పోవట్లేదని చిన్నగా తవ్వారనమాట. తవ్వితే వీళ్ళు నాకు కాల్ చేసి, ఎవరు అక్కడ వాళ్ళు, యాక్చువల్గా మా ఫ్రెండ్ అక్కడికి వెళ్తే, చూడటానికి వెళ్తే, ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది మురళి అని చెప్పాడు. సో నేను ఎంక్వైరీ చేస్తే ఇట్లా తవ్వేసింది అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత అక్కడ లోకల్ నాయకులు ఉంటారు కదా, వాడి పేరు కోటేశ్వర ఉంది, అతను నాకు కాల్ చేసి, మేడం గారు కావాలని తవ్విచ్చారు, నీ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు, అది ఇది అని చెప్పేసి నా మీద రకరకాలు చెప్పాడండి. అట్లా కాకుండా, చెప్పడమే కాకుండా, నువ్వు కమ్మోడివి, అందుకనే నీ మీద ఇలా దాడి జరుగుతుంది, నీకు సపోర్టుగా పుల్లారావు గారి మిస్సెస్ ఉన్నారు,
ఆ, మేమంతా కలిసి ఈ నువ్వు ఏదైనా మాట్లాడు, దూషించు, అది దాన్ని మేము అన్ని ఛానల్స్లో మేము అదే ఐటీడీపీలో స్ప్రెడ్ చేస్తాం అది ఇది అని చెప్పేసి నన్ను రెచ్చగొట్టారు. సో నేను ఆబ్వియస్గా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మురళీమోహన్ గారు కొన్ని పేర్లు వాడారు. ఇప్పుడు కూడా ప్రత్తిపాటి పుల్లారావు గారు మిసెస్ వెనకాల ఉన్నారు, సో మీరు ధైర్యంగా ఉండండి, మీరు తిట్టండి అని చెప్పేస్తే ఆ రోజు మీరు వాళ్ళ చెప్పుడు మాటలు విని అఫ్ కోర్స్ మంత్రి గారి పైన ఆ రోజు మీరు కామెంట్లు చేయడం సార్. అంటే మీకు వాళ్ళు ఏమైనా డైరెక్ట్ కన్సల్ట్ అవ్వారా, ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? అంటే ప్రత్తిపాటి పుల్లారావు గారు మిసెస్ దీని వెనకాల ఉంది, నీ వెనకాల సపోర్ట్గా ఉందంటే ఈరోజు వాళ్ళే మీ వెనకాల లేరు, బట్ ఆ రోజు మీరు ఏమైనా మాట్లాడారా? వారు ఉన్నారని నేను మాట్లాడారని నాకు ఆ పిల్లి కోటి అనే వ్యక్తి చెప్పాడండి. అతను చెప్పడమే కాదు, అతను నా దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకున్నాడు. ఇట్లా దూషించినందుకు గాను మురళి అన్న నేను నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఎవ్రీ డే అప్డేట్స్ ఉన్నాయి మేడం గారి దగ్గర నుంచి అని చెప్పేసి, ఇది పుల్లారా గారి మిసెస్ గారి దగ్గర నుంచి ఎవ్రీడే అప్డేట్స్ ఉన్నాయి, నీకు సపోర్ట్ చేయమని చెప్పారు, నేను అది చేయమని చెప్పారు, దూషించమని చెప్పారు, ఇలా అని ప్రతిరోజు వాళ్ళు నాకు చేరేస్తూ ఉన్నారు. సో అలా వీళ్ళు నాకు చేరటం తప్పితే అంటే మీరు అంటున్నారు పిల్లి కోటి చెప్పిందే నేను చేశాను, ఆయన చెప్పిందే మీరు నమ్మారు, మీకు ఒక మనిషిని గుడ్డిగా నమ్మారు, ఒక అబద్ధాన్ని చాలా గుడ్డిగా నమ్మింది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి మీద మీరు ఒక కామెంట్లు చేయడం జరిగింది, బట్ ఆ కోటి వెనకాల ఎవరున్నారు, ఎవరు చెప్తే కోటి వింటున్నారు, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఆయన పనిచేస్తున్నారు? మీ ఆస్తి మీద గత ప్రభుత్వంలోనే మీరు ఆ పార్టీతో పనిచేస్తున్నప్పుడే కన్నేసింది ఎవరన్నటువంటి థాట్ మీకు వచ్చింది? సార్ ఇప్పుడు బేసిక్గా అక్కడ డ్రైనేజ్ తవ్వింది వాస్తవం కదా, వాస్తవం. అక్కడ మొత్తం అంతా అది మొక్కలు మొలిసింది, డ్రైనేజ్ తవ్వింది, 10 months అవుతుంది, ఇవన్నీ వాస్తవం, అవన్నీ ఫోటోలు. సో నేను ఫోటోలు చూశాను, వాళ్ళు చెప్పింది నమ్మాను అంతే, అంతకు మించి వేరే. వాళ్ళ వెనకాల నాకు సపోర్టింగ్గా మేడం గారు ఉన్నారని వాళ్ళు చెప్పారు, నేను నమ్మాను. నేను ఇక్కడ నుంచి స్వయంగా ప్రత్యక్షంగా చూడలేదు అది, కానీ నాకు ఎవిడెన్స్ ఫోటోల ద్వారా